సామాజిక న్యాయం కోసం గళమెత్తిన సామాన్యుడి స్వరం కాపునాడు. జోహార్ విఎం రంగా, జోహార్ అల్లూరి సీతారామరాజు గారు. నాకు చాలా అదృష్టకరమైన విషయం ఏంటంటే, ఎంతో మందికి ఈ రోజుల్లో కాపు, జయరంగ, జోహార్ రంగా అని బండ మీద రాసుకుని ఫోటోలు పెట్టుకుని, అంటే ఫోటోలు బండ మీద ఎక్కడ పెడతారంటే బ్యాక్ సైడ్ మన బొమ్మ ఉంటుంది టైం, దాని మీద ఫోటో పెడతారు, వెనకాల మెట్టంతా వచ్చి బొమ్మ మీద పడతాం. అట్లాంటి ఇంగిత జ్ఞానం కూడా లేని కుర్రోళ్ళు బండి మీద పెట్టేసుకుని, అది వేరే ఏ పార్టీ నాయకుడితేనే కావచ్చు, లేకపోతే మెయిన్ రంగగారికి కూడా ఆయన వెంటనే చూడగా వాడిని ఆపి నేను చెప్తాను ఈ రోజు కూడా, ముందర అక్కడ నుంచి ఫోటో పెడితే ముందు పెట్టుకో, లేకపోతే తీసేసేయి మేము హృదయంలో పెట్టు, అంతేగాని వెనకాల పెట్టి ఆ మట్టి అంతా పడతా బురద పడతా ఎవరెవరో బయట ఏం కార్యక్రమం లేదు ఆ బురద కూడా పడతాం. సరే, అవన్నీ పక్కన పెడితే ఆయన్ని స్వయంగా ఆయనతో దగ్గరుండి కొంతకాలం పాటు, కొన్నేళ్ల పాటు యుఏ ఆర్గనైజేషన్ తరఫున కావచ్చు, ఆయన స్వయంగా ఆయనతో పాటు కూర్చొని మాట్లాడే అదృష్టం నాకు పెట్టింది. ఎలాగో అల్లూరి సీతారామరాజు గారి నేను చూడలేని పరిస్థితి మనందరికీ, ఎందుకంటే 100 ఏళ్ల తర్వాత, అంటే ఆయన గతించిన ఆయన పుట్టిన 50 ఏళ్ల తర్వాత రఘువీర్ రంగా గారికి పుట్టడం జరిగింది. ఇద్దరికీ ఒకటే ఒకటి, ఆయన్ని ఆంగ్లేయులు దొంగచాటు దెబ్బతో చంపితే, ఇక్కడ మన భారతీయుల్లో ఇతర వర్గాల్లో ఒక 2-3 వర్గాలు మాత్రమే, అందులో మన సొంత సామాజిక వర్గంతో పాటు ఇతర సామాజిక వర్గాల్లో కొంతమంది, అధికార పక్షం వారు మేజర్ పార్టీ, స్వపక్షం వారు కొంతమంది, వీళ్ళందరూ కలిసి ఏమీ చేయలేక, ధైర్యంగా ఏమీ చేయలేక దొంగచాటుగా చంపగలిగారు. ఇది వాళ్ళ ధైర్యం. ఇది జరుగుతుంది అని తెలిసి ఆయన రోడ్డు మీద కూర్చున్నాడు, అది వంగవీటి మోహన్ రంగా గారి. సరే, ఇక మన వంగవీటి రంగా గారికి అత్యంత సన్నిహితులు ఒకరైన, అందులో చాలా ఇక్కడ గంగాధరరావు గారు ఉన్నారు, శ్రీనివాస్ గారు ఉన్నారు, సుబ్రహ్మణ్య గారు ఉన్నారు. వీళ్ళందరితో తెలియటం వల్ల కొన్ని విషయాలు తెలియటము, ఆ పైన నాకు జరిగిన ఒక 2 చిన్న ఇన్సిడెంట్లు ఏంటంటే, ఇటీవల మేము కాపునాడు తరఫున ఒక లెటర్ని మిగతా గ్రూపుల్లో పోస్ట్ చేసినప్పుడు, ఎందుకని చెప్తున్నానంటే ఇది చాలా అందరూ తెలుసుకోవాల్సిన విషయం ప్రస్తుతం. ఎందుకంటే రంగా గారి మీద అభిమానులు కావచ్చు, లేదా మన కాపునాడు మీద అభిమానులు కావచ్చు, తప్పులు తెలుసుకోవాల్సిన విషయం. అది పోస్ట్ పెట్టగానే రకరకాల కామెంట్స్ అన్నీ వచ్చినాయి, బాగానే ఉంది. వచ్చిన తర్వాత ఒక వ్యక్తి ఫోన్ చేశాడు, డైరెక్ట్గా ఫోన్ చేసి, ఏమంటే తిరుమలరావు గారు మీరు ఇలా పోస్ట్ పెట్టారు, చాలా బాగాలేదండి అని చెప్పి. అంటే జాయింట్ యాక్షన్ కమిటీ అనే దాని మీద పోస్ట్ పెట్టాను. నేను జాయింట్ యాక్షన్ కమిటీ అంటే రాష్ట్రానికి ఒకటి ఉండాలి, వీధికి ఒకటి ఉండకూడదు జాయింట్ యాక్షన్ కమిటీలు. అంటే మేము రంగా గారి అభిమానులు అండి అంటే, అసలు ఏదండి ఏ కాపునాడు ఏంటిది, కాపునాడు విజిటింగ్ కార్డు కాపునాడు ఇది అంటే సుబ్రహ్మణ్యం గారు పెట్టిన కాపునాడు విజిటింగ్ కార్డు కాపునాడు అనేసి వారికి ఒక ఆలోచన. నీకేం తెలుసు అయినా చెప్పు, ఈ కాపునాడు ఎలా పుట్టిందో తెలుసా అని చెప్పి విషయం చెప్పారు. పలానా 88వ సంవత్సరంలో రంగా గారు మీటింగ్ పెట్టినప్పుడు
ఈ కాపునాడు అనే పేరు పెట్టడం జరిగింది. అందులో ఆ కాపునాడు పేరు పెట్టిన ప్రకారం పట్టుకుని ఆ కమిటీలో ఉన్న వారిలో ఒకరు ముఖ్యులు సుబ్రహ్మణ్యం గారు, అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం చిలకొట్టి వీరాస్వామి గారు, ఈయన సత్యం గారు, ఇలా వీళ్ళందరూ ఉన్నారు. మరి వీళ్ళందరిలో ఉన్న మనిషి పెట్టిన కాపునాడు నువ్వు ఎలా కాదంటావు అంటే, అప్పుడు నువ్వు ఆ మీటింగ్కి వచ్చావా అని అడిగాడు. మీరు వెళ్ళారా అని అడిగాడు. నాకు సమాజం చెప్పు. అవునయ్యా నేను వెళ్ళాను, నేను డిగ్రీ చదువుతున్నాను ఆ టైంలో, డిగ్రీ ఫస్ట్ ఇయర్ వెళ్ళాను అని చెప్పి. నేను వెళ్ళానంటే నాకు 4 ఏళ్ళు అండి అప్పుడు అన్న. అది వాడి బతుకు. 4 ఏళ్ళు వాడంటే రంగా గారికి చనిపోవడానికి టైంలో వాడికి 4 ఏళ్ళు సంవత్సరం. వాడు రంగా గురించి మాట్లాడతాడు, కాపునాడు గురించి మాట్లాడతాడు, రంగా గారు వాళ్ళ అబ్బాయి గురించి మాట్లాడతాడు, కామెంట్లు చేస్తాడు. వీడికి ఒక జేఏసీ, ఆ జేఏసీ చైర్మన్ గురించి డైరెక్ట్ గురించి మనం ఇక్కడ ప్రస్తావన వద్దులేండి, ఆయన కూడా పాపం ఏదో అభిమానమైన కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకంటే ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఏమీ తెలియని కొంతమంది ఊరకొక్కలు అటు రంగా గారిని కామెంట్ చేస్తారు, ఇటు కాపునాడిని కామెంట్ చేస్తారు. నిజాలు ఏమీ తెలియదు వాళ్ళకి, వాళ్ళకి పుట్టను కూడా పుట్టలేదు. సరే, ఆ విషయానికి ఇటువంటి విషయాలు మనం కొంచెం అంటే ఈ మాట అన్నందుకు సరే ఊరుకోలేని మాట ఇచ్చేసినందుకు తప్పు, నన్ను క్షమించాలి. ఎందుకంటే తప్పదు. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనం ఫైట్ చేయాల్సిన అవసరం ఉంది. కొన్ని మాటలు చెబితే కానీ ఎదుటివాడికి కూర్చో. ఇంత వివరంగా ప్రతి ఒక్కరికి మనం చెప్పాల్సిన అవసరం లేదని కూడా ఉంది. కానీ ప్రెజెంట్ ఏదైనా ఒక మీటింగ్ పెట్టి ఇది పరిస్థితి అని మనం చెప్తున్నా సరే దాన్ని తప్పుదో పట్టించే వ్యక్తులే ఆర్గనైజేషన్లో కూడా ఉంటారు. ఇటువంటివన్నీ మనం ఇటువంటి ఆర్గనైజేషన్ లో ఈ పరిస్థితి అక్కడ రంగగారంలో ఇప్పుడు ఎవరికి లేదండి. రంగగారికి ఎందుకు ప్రతి క్షణం పేరు వచ్చిందండి. ఏ ఇళ్ల పట్టాల గురించి అయితే ఆయన ఆమరణ చేసి హత్య గురయ్యారో అవి ఎప్పుడు వచ్చినాయండి మళ్ళీ మనకి 2004లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత వచ్చింది. ఎందుకంటే 70 ఏళ్ళుగా కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు సాధించలేని ఘనతని ఒక వంగవీటి ఒక పేరు మీదనే సాధించగలిగాం. ఇది వంగవీటి రంగా గారి గొప్పతనం, ఆయన పేరుకున్న గొప్పతనం, ఆయన వారసుడు ఆయన సాధించగలిగాడు. దీనికి అందరికీ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా చేసిందంతా కూడా వంగవీటి రంగా గారి మాత్రమే. ఆయన కోరిక ఆ రకంగా ఒక కోరిక నెరవేరింది. అయితే రాజ్యాధికారం కోరిక ఇంకా మన పెండింగ్ లోనే ఉంది. ఈ విషయమై మీరందరూ కూడా ఆలోచన చేసి ఎక్కడికక్కడ మన కాపు కులానికి కానీ లేకపోతే మనము మన కాపునాడు తరఫున కావచ్చు, లేకపోతే రంగగారి అబ్బాయిలు కావచ్చు, ఇతర అన్ని కులాలతో మనం కలిసి ప్రయాణించిన విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ రంగా గారిని పరీక్షలో స్మరించుకునే పరిస్థితిని కొనసాగించాలని, అటువంటి వ్యక్తి మనకి నాయకుడిగా ఉండటం, అన్ని వర్గాలకి నాయకుడిగా ఉండటం చాలా సంతోషించదగ్గ విషయం, చాలా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఆయన్ని మనం ఏమి మీడియా కానీ ఏమి క్రియేట్ చేయలేదు ఒక నాయకుడిగా. ఆయన స్వయంగా ఆయన మీడియా క్రియేట్ చేసిన నాయకుడు ఎవరైనా ఒకటే అంటే ఎన్టీ రామారావు గారు మాత్రం. ఆయనకి నాయకత్వ లక్షణాలు లేవు ఒక రకంగా చెప్పాలంటే. మీడియా క్రియేట్ చేసింది. స్వతహాగా నాయకత్వ లక్షణంలో ఒకే వ్యక్తి స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి వంగవీటి మోహన్ రంగా గారి పేరు నిలబెట్టడానికి మనందరూ కృషి చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ప్రతి ఒక్కరికి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ రంగా.
subscribe our channel.